ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశికి చెందిన జాతకుల గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఆగస్టు 27వ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వ్యక్తులకి ఒక పురుషుడు వెతుక్కుంటూ వస్తారు. మరి ఇంతకీ మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. 27వ తారీఖు బుధవారం రోజున ఇక కన్యా రాశి వారిని ఎవరు ఎందుకు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు, ఇంతకు ఆ వ్యక్తి ఎవరు, మీ వద్దకు ఎందుకు వస్తారు, గల కారణం ఏంటి, ఇటువంటి ఎన్నో విషయాలతో పాటుగా అలాగే ఆగస్టు 27వ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క గ్రహఫలం ఏ విధంగా ఉంది, జ్యోతిష్య పండితులు ఏమంటున్నారు, ఎటువంటి సూచనలు చూపిస్తున్నారు, అలాగే రాబోయే రంగంలో ఎలా బాగా రాణించాలో, ఇటువంటి ఎన్నో విషయాలను కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. మేము చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా వాళ్ళ రాశి గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. అలాగే ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులకు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. వీరు ఎప్పుడూ కూడా ప్రియతత్వాన్ని కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. ఆకర్షణీయంగా కనిపించడం కోసం అందంగా అలంకరించుకుంటూ ఉంటారు. అలాగే వీరికి కార్యశక్తి, కార్యదీక్షత కూడా కలిగి ఉంటారు. అలాగే వీరు అనేది చాలా నమ్మకంగా పనిచేస్తూ ఉంటారు ఎక్కడైనా కూడా. ఇక అటువంటి వారికి కూడా టైం అనేది బాగుండబోతుంది ఇక నుంచి. కాబట్టి నమ్మకం అనేది ఉంచడం ఖచ్చితంగా మీ జీవితంలో పాజిటివ్గా ఉండి, మార్పులు రాకపోతే అడగండి. కాబట్టి ఇక కన్యా రాశి వారు మీ జీవితంలో సుఖాలు వచ్చినప్పుడు ఎలా యాక్సెప్ట్ చేస్తారో, కష్టాలను కూడా అదే విధంగా ధైర్యంగా ఎదుర్కోవాలి. ప్రతి దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఎలా అంటే వచ్చిన కష్టం మిమ్మల్ని చూసి భయపడవాలన్నమాట. ఆ విధంగా మీరు చాలా స్ట్రాంగ్గా, దృఢంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా మీ జీవితంలో మార్పులు వస్తాయి, తొలగిపోతారు. గ్రహాలు తోడుగా ఉంటే సరిపోదు, మనలో మనం కూడా చాలా చేంజ్ చేసుకోవాలి. ఎప్పుడూ ఒకే రకంగా ఉండకూడదు. ఎక్కడ వేసిన గొంగలి అన్న చందన ఉన్నది కదా అంటే. ఇక ఈరోజు దయచేసి మీలో ఎవరైనా సరే ఇప్పటికీ కామ్గా ఉంటూ, ఏ పని చేయకుండా, లేజీగా, బద్ధకంగా ఉంటూ పనులేవి చేయకుండా ఉంటారు. అటువంటి వారు ఇప్పటికైనా కళ్ళు తెరవండి, కష్టాన్ని నమ్ముకోండి. ఖచ్చితంగా మీ జీవితాన్ని మీరే బాగు చేసుకుంటారు. అంతటి తెలివితేటలు మీలో వస్తాయి. ఈ యొక్క కన్యా రాశిలో జన్మించాలంటే మామూలు జాతకం కాదండి. లైఫ్ టైంలో ఎప్పటికప్పుడు మీకు ఒక ఫిక్స్ స్థాయి అనేది వస్తుంది. ఖచ్చితంగా మీకు గ్రహ బలం తోడుగా ఉండడం మాత్రమే కాదు, మీ యొక్క పని మీరు చేస్తున్న పని కాదు, మీరు చేస్తున్న కష్టమే మిమ్మల్ని పైకి తీసుకువస్తుంది. ఇది మీకు ఒక గొప్ప వరం అని చెప్పుకోవచ్చు. ఇక వీరు అనేది నిజం చెప్పాలి అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ రాశి వారు మంచి అవకాశాలు ఇస్తారు. ఎందుకంటే శుక్రగ్రహం అనేది
విలాసవంతమైన జీవితాన్ని, ఆనందాన్ని, శృంగారాన్ని, సంపదకు, ఐశ్వర్యాలకు ప్రత్యేకంగా చెబుతూ ఉంటారు. వాటన్నిటికీ కారకుడు బుధుడు. మీరు ఏ ప్రయత్నం చేసినా కూడా మీరు అనేది భగవానుని మనసులో తలుసుకొని ప్రయత్నం చేయండి, అన్నీ సక్సెస్ అవుతాయి. ఇక వ్యాపారాలలో విపరీతమైన లాభాలు వస్తాయి. ఇక ముఖ్యంగా కమ్యూనికేషన్, వీడియో రంగానికి సంబంధించిన వ్యక్తులు శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. ఆదాయం పెరిగే సూచనలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఆర్థిక సమస్యలు సాల్వ్ అవుతాయి. మీరు చేసే ప్రయత్నాలలో సక్సెస్ సాధిస్తారు. వృత్తి వ్యాపారాలలో ఆశించిన స్థాయిలో పురోగతి అనేది కనిపిస్తుంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగాలలో సెటిల్ అవుతారని చెప్తున్నారు పండితులు. ఇక అదే విధంగా మీకు కన్యా రాశి వారికి ప్రేమ, స్నేహ బంధాలు అనుకూలంగా ఉంటాయి. దీర్ఘకాలం గల పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు కన్యా రాశి వారు. ఇక అదే విధంగా రాబోయే రోజుల్లో మీ యొక్క దశ అనేది తిరుగుతుంది. మీ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. కారణం ఒక వ్యక్తి, అవునండి, ఎవరైతే మీ జీవితంలో కీలకంగా ఉంటారో, మిమ్మల్ని ఇప్పటి వరకు ముందు నడిపిస్తారో మీ తండ్రి. అవునండి, మీకు ఈ సమయంలో ఎటువంటి మీకు బాధ ఉన్నా, ఆర్థికంగా వెనుకబడి ఉన్నా, మీ యొక్క తండ్రి ఒక బ్యాక్ బోన్గా ఉంటూ మిమ్మల్ని ముందుకు నడిపిస్తారు. మీ యొక్క తండ్రి ఇచ్చే అటువంటి ప్రోత్సాహంలో ఆర్థికంగా పైకి రాబోతున్నారు. ఇక కన్యా రాశి వారి సహానుకూల, అదేవిధంగా మరియు కొత్త ఆలోచన కారణంగా మీరు ఏ పనిని ప్రారంభించినా దానిలో భారీ విజయం పొందుకుంటారు. వ్యాపారం విస్తరిస్తారు. వ్యాపారస్తులకు లాభాలు వస్తాయని, మీరు చేస్తున్న బిజినెస్లో పెద్ద ప్రాజెక్టుని అందుకుంటారు. వ్యాపారంలో చేసిన లావాదేవీలు ప్రయోజనకరంగా మారుతాయి. మీ కొత్త వాహనం, భూమి, ఇల్లు మొదలైన వాటిని కొనుగోలు చేయాలని ఆలోచిస్తూ ఉన్నట్లయితే గనక ఖచ్చితంగా మరికొద్ది రోజుల్లోనే మీ కోరిక అనేది తీరుతుంది. ఇక కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో, మీ యొక్క కుటుంబ సభ్యులు, వారిలో మీ యొక్క కుటుంబ సభ్యులు పెద్దలుగా ఉంటారు కదండి. వారి యొక్క ఆశీస్సులు పొందుకుంటే గనక మీరు ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు. ఏ పనిలోనైనా ఖచ్చితంగా విజయం మీకు చేకూరుతుంది. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవారాధన మేలు చేస్తుంది. అలాగే విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది. మీరు అనేది ఆగస్టు 27వ తారీఖు బుధవారం కన్యా రాశి వారికి మీ యొక్క ప్రాణ స్నేహితుడు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాడు. రాశి పెట్టుకోండి, ఖచ్చితంగా జరుగుతుంది. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.